ఈరోజు మనం గోంగూర చికెన్ ఎలా చేయాలో చూసేద్దామండి సింపుల్గా. అయితే ఫస్ట్ మనం ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకొని అవి మిక్సీలో వేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి కొంచెం కల్లుప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని తర్వాత ఒక పెనం పెట్టుకొని దాంట్లో గోంగూర బాగా వాష్ చేసుకొని వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత చికెన్ బాగా వాష్ చేసి దాంట్లో పసుపు కారం గరం మసాలా ఆనియన్ పేస్ట్ అది ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కొంచెం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం ముక్కలకి అన్నిటికి మసాలా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది చాలా సింపుల్గానే అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఒక పెనం పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని ఈ కలుపుకున్న కర్రీనంతా దాంట్లో వేసుకోవాలి మంచిగా. చాలా బాగుంది నిజంగా, చాలా అంటే చాలా బాగుంది. అది బాగా వేగిన తర్వాత కొంతసేపటికి కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇందాక మనం గోంగూర అది మగ్గించుకున్నాం కదా అది బాగా కచ్చాపిచ్చాగా బాగా మ్యాష్ చేసుకొని ఆ మ్యాష్ చేసుకున్న దాన్ని ఈ కర్రీలో వేసుకొని ఇందాక మనం కలుపుకున్న దాంట్లో కొంచెం వాటర్ కొంచెం మసాలా గిన్నెలో కొంచెం వాటర్ ఉందన్నమాట, అదే కొంచెం దీంట్లో వేసేసామన్నమాట. ఒకసారి ఇది కూడా ఒకసారి కలుపుకోండి. కొంచెం సాల్ట్ సరిపోలేదు, మేము సాల్ట్ వేసుకున్నాం అన్నమాట. తర్వాత పచ్చిమిర్చిలో వేసుకొని కూడా ఒకసారి కలుపుకొని అయిపోయింది. సూపర్ ఉంది నిజంగా. బై గాయ్స్.